హలో హాయ్ అండ్ నమస్తే. సమ్మర్ స్పెషల్ యమ్మీగా జ్యూసీగా చికెన్ మజ్జిగ పులుసు అనేది ఎలా చేసుకోవచ్చు వీడియోలో చూద్దాం. 1/2 kg చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసిలా కలుపుకోండి. దీన్ని 1 గంట సేపు లేదా కనీసం 1 అరగంట సేపు అయినా పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్లో ఉప్పు పసుపు వేసి 1 గంట సేపు పక్కన ఉంచిన చికెన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వండి. ఇలా ఉడికిన చికెన్లో 5 లేదా 6 పచ్చిమిరపకాయలని ఇలా కచ్చపచ్చ రుబ్బుకొని ఇందులో వేసుకోండి. ఇక్కడ మనం కూరకారం అనేది వాడమండి, కాబట్టి మనకి స్పైసీనెస్ అంతా పచ్చిమిర్చి వల్లే. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసిలా కలుపుకొని దీన్ని కనీసం 10-15 నిమిషాల పాటు మీడియం మంట మీద మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల పెరుగు వేసుకొని ఉండలనేది లేకుండా బాగా చిలుక్కొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన ఉంచండి. 15 నిమిషాల తర్వాత ఈ చికెన్ని మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ అనేది ఇలా కుక్ అయి ఉంటుందండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా లేదా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఇంకొక 5-6 నిమిషాల పాటు చికెన్ పీస్ అనేది బాగా క్రిస్పీ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇలా ఫ్రై అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చికెన్ని చల్లారనివ్వాలి. ముందుగా మనం పెరుగు రెడీ చేసుకున్నాం కదండి, దానికి తాలింపు వేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకుని వేసుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ తాలింపుని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన ఈ తాలింపుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలిసిలా కలుపుకొని ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ యమ్మీగా జ్యూసీగా చికెన్ మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్ స్పెషల్ ఈ రెసిపీని మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి చూపియండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ చికెన్ పీస్ అనేది మజ్జిగ పులుసులో చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.